హల్లెలూయా. ఆయన భార్యని ఏమి బాగోపోయినా మాకు కబురు వచ్చేది, అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేయండి, బాగాలేదు, అమ్మగారికి ట్రస్ట్లో జాయిన్ చేశాను. ఇందా పాప చెప్పింది కదా, బెంగళూరు తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత మ్యారేజ్ చేశారు, ఆ విషయం చెప్పాలి. మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఆయనకి చాలా ఆనందం అయిపోయింది. ఎర్నెస్ట్ గారు అల్లుడిగా రావడం, మరి ఆ పాపను కూడా చాలా బాగా చదివించాడండి ఆయన. ఆ పాప కూడా జాబ్ చేసేది కదా బాబు, ఆ పాప కూడా కంప్యూటర్స్లో చేసేది. మా అమ్మాయి బెంగళూరులో చేస్తున్నానని చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఆయన. మరి దేవుడు ఆ కుటుంబానికి ఒక వరంగా ఎర్నెస్ట్ గారిని ఇవ్వడం, అది దేవుని మహా కృప, అది దేవుని చిత్తం కూడా. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మరి ఆ అమ్మగారికి బాగోకపోతే స్వయంగా తీసుకెళ్ళేవాడు, బాగా చూసుకునేవాడు. ఏదేమైనా చివరిలో కరోనాలో పడిపోయాడు. హాస్పిటల్ నుంచి నాకు ఫోన్ చేశాడు పాపం ఆయన. కానీ చాలా భయంకరం, ఇంట్లోంచి నేను కదలలేకపోయిన పరిస్థితులు. మా గేటుకే తాళం వేసారు, నేను వెళ్ళిపోతానని. ఇంకా ఎంత బతిమలాన్నా బయటికి వెళ్ళడానికి లేకుండా అయిపోయింది. అప్పుడు శాంసన్ గారికి అన్నాను, శాంసన్ గారు మీరు భయపడకండి, హాస్పిటల్లో డాక్టర్స్ అంతా మీకు తెలుసు కదా, దేవుడు సహాయం చేస్తారని. నేను ఆయన చనిపోతాడని అస్సలు 1000లో ఒక వంతు కూడా అనుకోలేదండి. కానీ ఆయన చనిపోయాడని విని చాలా చాలా బాధపడ్డాను. ఆ సమాధికి కూడా నేను రాలేకపోయాను. ఆ తర్వాత పాస్టర్ అమ్మగారు ఒంటరిగా అవ్వడం, ఆవిడ కొంచెం మానసికంగా ఇబ్బంది పడడం, ఆవిడ ఇక్కడ సేవ విషయంలో కూడా ఇబ్బంది కలుగు చేయడం, ఈ విషయాలన్నీ కూడా మాకు తెలుసు. ఏదేమైనా ఆమెకు దేవుడు మంచి మరణం